హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్గా కేరళ పర్యటనకు వెళ్లారు. అక్కడ కమ్యూనిస్టులను టార్గెట్గా చేసుకుని కొన్ని కీలక ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణల్లో ముఖ్యంగా కమ్యూనిస్టు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతినే ఆయన టార్గెట్గా చేసుకున్నారు. ముఖ్యంగా రీసెంట్గా మనందరికీ తెలుసు, శబరిమల ఆలయంలో బంగారు రేకుల తాపడానికి సంబంధించి కొన్ని కేజీల బంగారం మిస్ అయింది అనే ఆరోపణలు చాలా వరకు బయటికి వచ్చాయి. దీనిపై కేరళ ప్రభుత్వం ప్రస్తుతం విచారణ సైతం జరుపుతోంది. ఇది ఒకవైపు ఉండగా మరోవైపు నరేంద్ర మోదీ కోఆపరేటివ్ బ్యాంకుల్లో జరుగుతున్న అవినీతిని సైతం బయటికి తీశారు. ఈ కోఆపరేటివ్ బ్యాంకులను బేస్గా చేసుకుని కమ్యూనిస్టు నాయకులు కొన్ని వందల కోట్లను లూటీ చేస్తున్న పరిస్థితి జస్ట్ మనం కేరళలో మాత్రమే చూడవచ్చు. జనరల్గా కోఆపరేటివ్ బ్యాంకులు అంటే చాలా చిన్నవిగా ఉంటాయి. ఇందులో పెట్టుబడిదారులు అందరూ కూడా సాధారణ కూలీ పని చేసుకునే వాళ్ళు వీళ్ళే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు దాచుకున్న డబ్బును కమ్యూనిస్టు నాయకులు కొన్ని వందల కోట్ల రూపాయలను లూటీ చేస్తున్న పరిస్థితి కేరళలో మాత్రమే కనిపిస్తుంది. సో ఈ విధంగా లూటీ చేయడానికి కమ్యూనిస్టు నాయకులు కొన్ని పకడ్బందీ ప్రణాళికలను సైతం రచించుకుని మరి ఈ బ్యాంకుల్లో లూటీ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని చూస్తే మన కళ్ళు బైర్లు కమ్ముతాయి. జస్ట్ చిన్న బ్యాంకులను ఆసరాగా చేసుకునే వీళ్ళు వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటే కేరళలో ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ అవినీతి ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఈ కోఆపరేటివ్ బ్యాంకుల్లో అవినీతి ఏ విధంగా జరుగుతుంది అనడానికి డీటెయిల్స్ను చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. వాటిని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఫేక్ అండ్ బినామీ లోన్స్, ఇవి ఏమిటంటే అసలు ఊరు పేరు తెలియని వాళ్లకు కూడా ఈ బ్యాంకులు లోన్లను మంజూరు చేసేసాయి. ఆ వ్యక్తులు ఆ లోన్లను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత వీటిని తిరిగి కట్టే సమయంలో ఎవరో ఊరు పేరు తెలియని వాడికి సైతం లోన్ ఇవ్వడం వల్ల అతను ఈ అప్పులను తిరిగి కట్టకపోవడం అండ్ అవన్నీ కూడా తిరిగి రాని అప్పులుగా మిగిలిపోవడం, దీనివల్ల కోఆపరేటివ్ బ్యాంకులు నష్టపోవడం ఇదంతా కూడా జరుగుతుంది. సో దీంతో పాటు రీమార్టేజింగ్ అండ్ మల్టిపుల్ లోన్స్ ఆన్ సేమ్ ప్రాపర్టీ. జనరల్గా ఒక ప్రాపర్టీ పైన బ్యాంకు ఒకేసారి మాత్రమే లోన్ ఇస్తుంది. అది కూడా ఆ ప్రాపర్టీ వాల్యూకు ఒక 10% తక్కువగానే లోన్ ఇస్తుంది. సో అది తిరిగి రావాలి, లేకపోతే దాన్ని జప్తు చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి అయితే ఒకసారి ఒక ప్రాపర్టీపై లోన్ వస్తే మరో బ్యాంకు దానిపై అస్సలు లోన్ ఇచ్చేందుకు అవకాశం ఉండదు. కానీ కేరళలో ఈ కోఆపరేటివ్ బ్యాంకుల్లో మాత్రం ఒక భూమిపై కొన్ని పదుల సంఖ్యలో లోన్లను సైతం మంజూరు చేశారు. వీటిని ఆ వ్యక్తులు వాడుకున్నారు. ఆ తర్వాత అప్పులు అనేవి తిరిగి రాని సమయంలో ఒక భూమిని 10 సార్లు వేలం వేయలేరు కదా. సో ఒక్కసారి మాత్రమే వేలం వేయడానికి వీలవుతుంది. తద్వారా ఈ 10 అప్పుల్లో ఒక్కటి మాత్రమే రికవరీ అవుతుంది. మిగిలిన అన్నీ కూడా రికవరీ కాని అప్పులుగా మిగిలిపోతూ ఉన్నాయి. దీంతో పాటు లోన్స్ వితౌట్ వెరిఫికేషన్, అంటే మనందరం ఇప్పుడే చూసుకున్నాం కదా, సరిగా ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రాపర్ సెక్యూరిటీ అనేది లేకుండా పెద్ద సంఖ్యలో లోన్లు ఇవ్వడం సైతం ఈ కోఆపరేటివ్ బ్యాంకుల్లో జరుగుతుంది. అంతేకాకుండా ఈ సిగ్నేచర్ అనేవి ఫోర్జరీ అండ్ డాక్యుమెంట్ మ్యానిపులేషన్ అనేది సైతం జరిగింది. జనరల్గా సిగ్నేచర్ అన్నీ కూడా మనం సరిగ్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే లోన్లు అనేవి అప్రూవ్ అవుతాయి. కానీ ఫోర్జరీ సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్ మ్యానిపులేషన్ అంటే ఒక భూమికి సంబంధించి కొన్ని పత్రాలను తీసి ఇంకో భూమిలో కలపడం, ఇలాంటివి మ్యానిపులేషన్ చేసి ఈ లోన్లను పొందిన దాఖలాలు సైతం అనేకం ఉన్నాయి. దీంతో పాటు ఇంట్రెస్ట్ రేట్ అనేది ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు. తద్వారా డిపాజిట్లను మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంట్రెస్ట్ రేటు జనరల్గా హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఇవన్నీ కానీ 8 or 9% ఈ యావరేజ్లో ఉంటాయి. కానీ వీళ్ళు ఇచ్చే లోన్లు అనేవి చాలా తక్కువ, 1% లేదంటే 0.5% ఈ విధంగా ఇవ్వడం వల్ల బ్యాంకులకు అప్పులు అయితే తిరిగి వస్తాయి, కానీ వాటిపై వడ్డీలు అనేవి అస్సలు రావడం లేదు. తద్వారా ఈ కోఆపరేటివ్ బ్యాంకులు అనేవి చాలా వరకు నష్టపోతూ ఉన్నాయి. సో ఈ విధంగా పెద్ద ఎత్తున స్కామ్లు జరిగిన సంఘటనను మనం ఒక్కసారి గమనిస్తే, కరవన్నూర్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంకులో పెద్ద ఎత్తున డబ్బులు ఈ విధంగా అవకతవకలు జరిగినట్లు ఈడీ సైతం గుర్తించింది. ఇందులో ఏకంగా
180 నుంచి 300 కోట్ల దాకా ఈ విధంగా అవినీతి జరిగింది. చాలా వరకు డాక్యుమెంటేషన్ అనేది సరిగ్గా లేదు, ఫోర్జరీ సిగ్నేచర్లు, అంతేకాకుండా ఎవరికో చాలా పూర్ పీపుల్లకు పెద్ద ఎత్తున లోన్ ఇచ్చినట్లు సైతం ఈడీ గుర్తించింది. వీటిని గతంలోనే అటాచ్ చేసేసింది. అయినా కూడా ఇవన్నీ కూడా డబ్బులను ఇప్పటికే చాలా మంది వాడుకోవడం వల్ల ఇవి తిరిగి రాని డబ్బులుగా మారిపోయాయి. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది జస్ట్ కేరళలో మాత్రమే అనేది మనం చూసుకుంటే, జనరల్గా పెద్ద పెద్ద జాతీయ బ్యాంకులు ఇవన్నిట్లో అయితే పూర్తిగా పకడ్బందీ వ్యవస్థ ఉంటుంది. ఈ బ్యాంకుల్లో సాధారణంగా అప్పు తీసుకోవడానికి అస్సలు వీలు కాదు. అన్ని డాక్యుమెంటేషన్లు అండ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు లోన్ అనేది వస్తుంది. కానీ ఈ చిన్న చిన్న కోఆపరేటివ్ బ్యాంకులు అనేవి ఈ జాతీయ బ్యాంకులకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వీటిని లోకల్ పీపుల్ మాత్రమే కంట్రోల్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఈ లోకల్ పీపుల్ ఎవరై ఉంటారు అనే దాన్ని చూస్తే ఖచ్చితంగా ఈ లోకల్గా ఉన్న పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తులే ఈ కోఆపరేటివ్ బ్యాంకులో డైరెక్టర్లు గాను బోర్డు మెంబర్లు గాను ఉంటారు. సో మనం కేరళలో చూసుకుంటే అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కమ్యూనిస్టు నాయకులే ఈ కోఆపరేటివ్ బ్యాంకులను వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు. తద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళు చెప్పిన వాళ్ళకే ఈ లోన్లను ఇవ్వడం, ఆ తర్వాత ఇవి తిరిగి రాకుండా పూర్తిగా ఈ లోన్లన్నిటిని కొట్టేయడం, ఇలాంటివి చాలా ఎక్కువగా జరిగాయి. సో ఇదంతటిని చూసుకుంటే ఖచ్చితంగా కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం బ్యాంకులను పెద్ద ఎత్తున లూటీలు చేస్తూ ఉన్నాయి. జస్ట్ ఒక్క బ్యాంకులోనే 180 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఈ స్కామ్ జరిగింది అంటే కేరళ వ్యాప్తంగా ఈ కోఆపరేటివ్ బ్యాంకులు ఎంతవరకు ఉన్నాయి, వీటిలో ఎంత పెద్ద మొత్తంలో స్కామ్లు జరిగి ఉండవచ్చో మీరే ఒక అంచనాను వేసుకోవచ్చు. సో ఇది పక్కన ఉంచితే జనరల్గా ఈ డబ్బులన్నీ కూడా ఇతరులకు ఇచ్చివేయడం, అవి తిరిగి రాని అప్పులుగా మారిపోవడంతో సామాన్య ప్రజలు ఆ బ్యాంకులో ఎవరైతే డబ్బులు దాచుకొని ఉంటారో వాళ్లకు డబ్బులను తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లోకి ఈ బ్యాంకులు అనేవి వెళ్ళిపోతూ ఉన్నాయి. తద్వారా చాలా చోట్ల బ్యాంకుల్లో సామాన్య ప్రజలపై మేనేజర్లు లేదంటే అక్కడ పని చేసే వాళ్ళు దాడులు చేసిన ఘటనలు సైతం అనేకం జరిగాయి అని చెప్పుకోవచ్చు. అంటే ఒక పేదవాడు తన భవిష్యత్తు కోసమో లేదంటే తన కూతురి కోసమో లేకపోతే భవిష్యత్తులో తాను ఇల్లు కట్టుకోవాలనో ఏదో ఒక కారణంతో ఈ లోన్లు లేదంటే తనకు వచ్చిన జీతంలో కొద్దిగా డబ్బు దాచుకుని ఉంటాడు కదా, ఈ డబ్బులను కోఆపరేటివ్ బ్యాంకుల్లో సేఫ్గా ఉంటాయి అని దాచుకోవడం కాస్త వీళ్ళకు శరాఘాతంగా మారింది. ఆ తర్వాత తమ డబ్బు తమకు తిరిగి ఇచ్చేయండి అని కోరగా వీళ్ళపైన దాడులు చేసిన పరిస్థితి నెలకొంది. అంటే కేరళలో ఎంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ రాష్ట్రంలో కోఆపరేటివ్ బ్యాంకులను ఆధారంగా చేసుకుని చాలా పకడ్బందీ ప్రణాళికతో లూటీ చేసిన పరిస్థితి కమ్యూనిస్టు ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని ఇప్పుడు బీజేపీ తన ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకుంటోంది. ఆ రాష్ట్రంలో అవినీతి అక్రమాలను తాము బయటికి తీసుకొస్తాం, తద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని తాము గద్దె దించడంలో కృషి చేస్తాం అని మోదీ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. సో భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు బీజేపీ పూర్తిగా పుంజుకోలేకపోవచ్చు, కానీ ఇదే అవినీతి ఆరోపణలను బీజేపీ రుజువులతో సహా నిరూపించగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ పార్టీకి కేరళలో మనుగడ సాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరీ వీలైతే ఆ రాష్ట్రంలో అన్ని ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా పొందుపరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ అధికారంలో రావడానికి ఈ అవినీతి అక్రమాలు అనేవి ఖచ్చితంగా ఆ పార్టీకి యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.